24 కదండి, సమ్వేర్ 8 ఇయర్స్ అండి, లైక్ అప్రాక్సిమేట్లీ 8-9 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. ఫార్చునేట్లీ అందరూ రికగ్నైజ్ చేశారు, గుర్తిస్తున్నారు, మినిమం రికగ్నైజ్ అయితే వచ్చింది. బేసికలీ మీకు ఈ విషయం అయితే చెప్పాలి. బికాజ్ యాజ్ అ మీడియా మేము వారానికి ఒక 10 సినిమాలో లేకపోతే ఒక 9-8 సినిమాలు చూస్తాం. రైట్. ఆ సినిమాల్లో పక్కా ఒక 2 సినిమాల్లో మీరు పక్కాగా ఉంటారు. యా. ఓకే. సో ద వే యూ చూస్ ద క్యారెక్టర్స్ అంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్ని మీరు ఎక్కువగా గెస్ చేస్తారు అంటే తీసుకుంటారు ఎక్కువగా? అంటే నాకు యూజువల్లీ వెన్ ఐ గెట్ కాల్స్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద స్టోరీ అండి. డైరెక్టర్ గారు ఏమైనా అడుగుతాను, నా క్యారెక్టర్ గురించి అడుగుతాం. మినిమం ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది అంటే, సి ఇట్స్ నాట్ దట్ హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ సీన్స్ వీ హ్యావ్ యాక్టెడ్, ఓకే, ఇన్ని రోజులు చేసామా లేకపోతే ఇంతసేపు స్క్రీన్లో కనబడడం అనేది ఇంపార్టెంట్ కాదు. దో ఒక సీన్లో చేసిన దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఓకే, వెదర్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద స్టోరీ, ఎవరితో చేసాం, కాంబినేషన్తో చేసామా లేదంటే క్యారెక్టర్ వల్ల స్టోరీకి ఏమైనా లింక్ ఉందా లేదా అన్న కైండ్ ఆఫ్ థింగే నేను చూసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చాలా మీరు చెప్పిన ప్రాజెక్ట్స్లో హార్డ్లీ లైక్ 1 సీన్ ఆర్ కపుల్ ఆఫ్ సీన్స్లోనే ఉంటాను, మొత్తం సినిమా అంతా ఉండను. కానీ ఆ క్యారెక్టర్ పిక్చర్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అవును. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఎక్కువ చూస్ చేసుకుంటా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అలా చూస్ చేసుకోవడం అని అంటే ఇదే చేస్తానని ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఎ డైరెక్టర్ ఆఫర్స్ అస్ ఎ క్యారెక్టర్ వీ హ్యావ్ టు డూ ఓకే. ఆన్ రాక్స్ అనమాట. ఇది బేసిక్ గ్రౌండ్ ఒక ఆర్టిస్ట్కి. డైరెక్టర్ గారు ఏదైనా ఒక క్యారెక్టర్, ఎందుకంటే ఆయనకు ఒక థింకింగ్ ఉంటుంది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి అయితే ఈయన పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అని చెప్పి పిలుస్తారు. అలాంటప్పుడు వీఆర్ హూ ఆర్ వీ టు సే నో. ఓకే. వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి అయితే. ఇప్పుడు వెరీ రీసెంట్లీ ఆ డిస్కషన్కి వస్తే మన ఆదికేశ్వాలో ఒక సీన్ చేశాను, డైలాగ్స్ కూడా లేవు, ఓకే, బట్ ఆ సీనే చాలా ప్రామినెంట్. అంటే విలన్ నన్ను మన జార్జ్ జిజో ఉన్నారు కదా, ఆయన ఇంట్రడక్షన్ నన్ను చంపే క్యారెక్టర్. ఓకే, ఓకే. సో నన్ను చంపడం వల్ల ఆయన క్యారెక్టరైజేషన్ కన్వే చేసే సీన్ అనమాట. ఆయన పిలిచి అడిగారు, రాజశేఖర్ గారు మీరు చేస్తే బాగుంటుంది. ఐ సెడ్ ఓకే ఫైన్, ఒక సీన్ అన్నా, ఎందుకంటే మన మీద అమ్మానంతో కూర్చుంచుకొని రాజశేఖర్ గారు అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అది మంచిది కాదు. నేను చేయను సార్, నేను ఇదే చేస్తానని చెప్పి నేనైతే అది ఫాలో అవునాను. ఒకసారి మనకు ఒక వచ్చిందనంటే డెఫినెట్లీ క్యారెక్టర్ చేస్తారు. సో బేసికల్గా కొంతమంది డైరెక్టర్లు అంటే లైక్ చేయించుకుంటారు, ఒక 40 days 30 days 20 days ఇలా షూట్ చేయించుకుంటారు, కానీ కథకి అనుకూలంగా ఉంటేనే ఉంచుతారు, లేకపోతే అవి కట్లో పోతూ ఉంటాయి. అది కనీసం మనకి ఇన్ఫర్మేషన్ కూడా రాదు. సో అలా అనుకుని పొరపాటున థియేటర్కి వెళ్ళి మిస్ అయిపోయి ఏదైనా బాధపడ్డ సిచ్యువేషన్స్, మూవీస్ అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యాయా? ఓకే. అంటే ఇది ఇట్స్ నాట్ లిమిటెడ్ ఓన్లీ రాజశేఖర్ అండి. అంటే ఒక స్థాయి పక్కన పెట్టి ఎంత రెప్యూటెడ్ ఆర్టిస్ట్ కన్నా ఇది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత, ఒకప్పుడు రీల్స్ అనుకోండి, ప్రొడ్యూసర్గా అయిపోయి ఇన్ని క్యాన్లు అనేవారు, దాన్ని ఇన్ని క్యాన్లు అయిపోతున్నాయి భయపడేవారు, చాలా కన్జర్వేటివ్గా తీసుకునేవారు, ఎంత అవసరమో అంతే ఫుటేజ్ తీసుకునేవారు. డిజిటల్ అయిన తర్వాత ఏమవుతుందంటే సేఫ్ సైడ్కి అవసరమైన ఫుటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ మనకి ఇప్పుడు 2 hours 10 minutes 2.5 hours ఉంటుంది ఒక యావరేజ్ మూవీ అవుట్పుట్. ఆ 2 hours 30 minutes కన్నా తీసుకునేది ఏంటంటే అరౌండ్ 3.5 hours 4 hours ఫుటేజ్ కూడా షూట్ చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. అది చేసిన తర్వాత ఏంటంటే డెఫినెట్లీ ఎడిట్ టేబుల్కి వచ్చిన తర్వాత ది బెస్ట్ వర్షన్ చూస్ చేసుకుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 4 hours ఫుట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాయి, 4 hours ఫుటేజ్లో కొన్ని అవసరం ఉండకపోవచ్చు, అంటే సబ్జెక్ట్ పరంగా ఆబ్వియస్లీ ఎడిట్ చేసేస్తారు. అవి చాలా సినిమాలు పెద్ద పెద్ద వాళ్ళకే జరిగినాయి అండి అవి. అంటే మనం ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులకే జరిగినాయి, మొత్తం 40 days 50 days చేసినా కూడా నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ లో కూడా. అలా మీకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? లేని పేర్లు జరిగాయి, చాలా మంది జరిగాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయిందా? మీ వరకు చెప్పండి. నా వరకు అయిందండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద ప్రాజెక్ట్ నేమ్స్, బట్ నేను ఇనిషియల్ గా ఒక ప్రాజెక్ట్ కి, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్టు, అంటే మొదట్లో స్టార్టింగ్ డేస్ లో ఉంటుంది అనుకుని దగ్గర రిలేటివ్స్ అందరినీ ఒక 50 టికెట్లు కొని, అంటే మొదట్లో కదా 50 టికెట్లు కొనుక్కొని అందరినీ తీసుకెళ్ళి చూస్తే అంటే ఉంది, ప్రెజెన్స్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, అంటే ఆబ్వియస్లీ మిగతా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే ఒక ఫస్ట్ సినిమా కాబట్టి ఏమైనా బాగుంటుంది అనే దీని మీద అనుకుని ఉంటారు. సో అంత ఇదిగా లేదు. తర్వాత మొదట్లో బాధ అనిపించేది, ఇంత చేసి అయ్యే మనం అంత ఎడిట్ అయిపోతుందా అని చెప్పి. ఆబ్వియస్లీ అప్పుడు అంటే మొదట్లో తెలియదు కదా వాట్ ఈస్ వాట్ అన్నదని. సో ఇన్సిడెంట్లీ డౌన్ ద లైన్ నేను కూడా అంటే లైక్ ప్రొడక్షన్ చేసాము ఆల్రెడీ, ఇన్ అండ్ అవుట్ తెలిసిన తర్వాత బాధ ఉండేది. ఓకే ఫైన్, ఇట్ హ్యాపెన్స్. అందుకే సినిమా వచ్చిన తర్వాత ఎవరైనా ఆబ్వియస్లీ చూసిన తర్వాత మెసేజ్ పెడుతుంటారు, రాజశేఖర్ గారి క్యారెక్టర్ బాగుందని, ఫోన్లో మనం ఉన్నాం కనబడుతున్నాం అని చెప్పి ఎవరికైనా అప్పుడు చెప్తాం, రే సినిమా బాగుందంటే ఇల్లు చూడండి. నేను ఫస్ట్ థింగ్ ఎవరినైనా మీ మీడియా వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే మీరు ఫస్ట్ అందరికన్నా మీరే చూస్తారు.
ప్రివ్యూ చూసేస్తారు మీరు. సో అవును. అడుగుతాను ఫస్ట్, మీడియా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, పింక్ చేస్తాను ఎక్కడైనా కనబడి. సో బై డిఫాల్ట్ ప్రొయాక్టివ్ గా వాళ్ళే పెడతారు, సార్ ఓకే. ఇక్కడ బాగున్నా సార్, మీ ప్రెసెన్స్ బాగుందని, ఇక్కడ బాగుందని పెడతారు. ఎవరు అనలేదు అనుకోండి, సరే ఏమో మనం కనబడలేదేమో అని చెప్పి ఎవరు మరీ క్లోజ్ గా అడుగుతాను, బాబు నేను కనబడ్డాను అసలు సినిమాలో అని చెప్పని. సో అప్పుడు నెక్స్ట్ డే ఫ్రైడే మీరు అందరూ థర్స్డే చూసేస్తారు కదా. సో ఫ్రైడే ఎప్పుడు ఎవరో ఒకరు ఫ్యామిలీతో వెళ్ళడం, ఇంకెవరికో చెప్పడం జరుగుతుంటది. ఓకే. అంతెందుకండి అసలు యాక్చువల్గా సినిమా షూటింగ్ అవ్వకముందే ఒక మూవీకి ఒక మెయిన్ అగోరా క్యారెక్టర్ నన్ను చూస్ చేసుకున్నా. ఇట్స్ ఏ నార్మల్ లో బడ్జెట్ మూవీ. 4 days 5 days షూట్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ షెడ్యూల్ కాల్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్, ఎంతకీ రావట్లా. ఫోన్ చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, లేదు సార్ కొద్దిగా హోల్డ్లో పడిందండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్, మీరు వేరే ప్రాజెక్ట్స్ చేసుకోండి అన్నారు. సరే ఇంకా ఇంకా అయిపోయిందేమో, ప్రాజెక్ట్ బయటకు రావట్లేదేమో అనుకున్నా. ఆఫ్టర్ 2 or 3 months వన్ ఫైన్ డే ఒక వాల్ పోస్ట్ చూసా. ఓకే. నేను ఏదైతే ఆ అఘోర గెటప్ ఉందో ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో ఉన్నారు. ఓహ్! అది కూడా హిందీ ఆర్టిస్ట్. ఓహ్! ఇదేంటి సిమిలర్ గెటప్ తెలిసిపోతుంది కదా, హ్మ్. ఇదేంటి సిమిలర్ గెటప్ ఉందని చెప్పి కింద చూస్తే అదే డైరెక్టర్. ఓహో! సరే ఇంకా ఆయన డైరెక్ట్ గా అడగలేదు. వెన్ డీటెయిల్స్ లోకి వెళ్తే అప్పుడు లో బడ్జెట్ అన్నది ఏమైందంటే, ఎవరో ఫర్దర్ గా కొద్దిగా ఇన్వెస్టర్ వచ్చారు. హుహు. ఇన్వెస్టర్ ఏమో కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది బడ్జెట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం వల్ల నాకన్నా ఆబ్వియస్లీ కొద్దిగా ఎక్కువ బేర్ చేయగలరు కాబట్టి బాలీవుడ్ తెచ్చుకుని నా ఆర్టిస్ట్ని తెచ్చుకుని నా క్యారెక్టర్లో పెట్టుకున్నారు. ఓహో! మెన్షన్. ఎంత ఇది ఉంటే చెప్పండి ఆల్రెడీ. ఓహ్ మై ఇదొకటి అయితే ఓకే, దట్స్ డిఫరెన్స్. అది పెద్దదా చిన్న సినిమాని పక్కన పెడితే, వన్ థింగ్ ఈస్ మన క్యారెక్టర్ ఇంకొకరికి ఎలాగంటే షూటింగ్ చేసిన తర్వాత అండ్ వితౌట్ ఇన్ఫర్మేషన్. దట్స్ అ బ్యాడ్ థింగ్ అండి. యా, సో దట్ ఈస్ వితౌట్ వన్ థింగ్. ఇన్ఫర్మేషన్. అదే సినిమా హిట్ అయింది అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. హిట్ అయ్యి మనం చేసిన ఎలా జరిగినాయి అంటే, నాకనే కదా, డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ జరిగినాయి. పెద్ద పెద్ద మన తెలుగు వాళ్ళే కూడా రీప్లేస్ చేయడం అనేది జరిగింది. అబ్బా! అది చాలా బాధ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ తెలుగును మనం అనుకుంటే నోటుకొచ్చి నోటి దగ్గర ఉన్న కూడిని లాగేసుకోవడమే లాగేసుకోవడం కదా! ఉంటుంది. ఇట్ అబ్బబ్బబ్బా! హ్యాపెన్స్ అండి, కొన్ని అక్కడక్కడ అవుతుంటాయి, బట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ అంతే. ఓకే. సో, నాకు తెలిసి అయితే మా రాజశేఖర్ గారు ఇలాంటివి చాలానే ఫేస్ చేశారనమాట. దగ్గర దగ్గర ఒక 10 టైమ్స్ అయ్యి ఉంటదా? క్యాల్కులేట్ చేయలేదు కానీ యాహ్! అంటే ఇలాగంటే ఎడిట్ అవ్వడం కానీ, లేదనంటే లైక్ ఇలాగ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అవ్వడం కానీ, ఇట్ హ్యాపెన్స్ అని. అంటే వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మేబీ డిమాండెడ్ ఆ టైంకి. హ్మ్. ఇప్పుడు ఫర్ తర్వాత లాస్ట్ మన క్యారెక్టర్స్ ఎప్పుడు మీకు ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకుంటారండి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఏమవుద్దనంటే లాస్ట్ మినిట్ ఎవరో ఒకరికి ఏదో డేట్స్ ఇష్యూ వల్ల, ఏదో ఒక రోజు వల్ల అయితే ఆప్షన్ 2కి వెళ్తారు. ఓకే. సో ఇలా అన్నప్పుడు సాధారణంగా మనకేంటంటే సేమ్ సిమిలర్ థింగ్. కొన్ని కొన్ని మూవీస్లో నేను మెయిన్ విలన్ గా కూడా నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. డైరెక్టర్ గారికి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు బిజినెస్ ఆలోచించరు. డైరెక్టర్స్ ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, నా క్యారెక్టర్కి ఇతను సెట్ అవుతాడా లేదా, పెర్ఫామ్ చేయగలడా లేదా అనేది ఆలోచిస్తారు. హ్మ్. డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేస్తారు మెయిన్ విలన్ కింద. ఒక పెద్ద సినిమా అంటే ఒక లైక్ లైక్ ఒక యావరేజ్ హీరో సినిమాలోని. ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఈయన బాగానే ఉంటాడు కానీ మనకి ఇంకా బిజినెస్ అవ్వాలి కదా, ఈయనకన్నా బెటర్ నెక్స్ట్ ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెడితే మనకి బిజినెస్ అవుద్ది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీప్లేస్ చేశారు. అబ్బా! అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఆయన ఓపెన్గా చెప్పారు నాకు, రాజశేఖర్ గారు ఇది సార్ ప్రాబ్లమ్, ఇలా జరిగింది. ఓపెన్‌గా చెప్పేస్తే మనం యాక్సెప్ట్ ఆబ్వియస్లీ చేస్తాం. అంటే మనకు అక్కడ క్లియర్ అయిపోతుంది. ఇట్ హ్మ్. హ్యాపెన్ ఇన్ దిస్ వే, ఇది సార్ ప్రాక్టికల్ ప్రాబ్లం జరిగిందని ఓపెన్ గా డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ ఇన్సిడెంట్లీ ఆయన చెప్పినట్టు ప్రామిస్ చేసినట్టు నెక్స్ట్ ఇమీడియట్ దాంట్లో కీ క్యారెక్టర్ ఇచ్చారు. ఓహ్! డోంట్ వాంట్ టు నైస్. టేక్ ద నేమ్స్. ఓకే. సో ఓకే. అలాగా అంటే అందుకే చెప్తున్నా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఏంటంటే ఒక వాళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది. బట్ అప్కమింగ్ బడ్డింగ్ డైరెక్టర్స్ అనుకోండి, ఆ ప్రొడక్షన్ హౌస్ ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించేదంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. డెఫినెట్లీ. ఓకే, ప్రెషర్ అన్నది ఉంటుంది. రాజశేఖర్ గారి కన్నా ఇంకొకరు ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, రేపు పొద్దున్న మనకి ఏదో కొద్దిగా ఓటీటీలో కొద్దిగా రేట్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ ఓటీటీలో రేట్స్ ఎలా వస్తాయి, కాస్టింగ్ ఎవరెవరు ఉన్నారో చూస్తే దాన్ని బట్టి వస్తుంది కదా. ఓకే. సో నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ ఇలాంటి థింగ్స్ అన్ని అవుతుంటాయి అనమాట. అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. తెలుసు అంటే ఒకటి అనుకోండి, ఫస్ట్ టైం అయితే మనకు బాధ అనిపిస్తుంది. తర్వాత అందుకే సెట్లో కమిట్ అయిపోయి ఒక 2-3 రోజులు అయిన తర్వాత, అమ్మ ఓన్లీ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాము, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవచ్చు అనమాట. ఓకే. అది మళ్ళీ రిలీజ్ అయినంత వరకు కూడా ఈవెన్ డౌటే. ఓకే. అంటే కొన్ని మనకు అర్థమైపోతాయి. హ్మ్. కొన్ని హ్మ్. సీన్స్ ఏముందంటే ఎడిట్ చేయలేరు. ఇప్పుడు ఎస్పెషల్లీ నేను చేసేవి ఏవైతే ఉంటాయో క్యారెక్టర్స్, వన్ ఆర్ టూ టిపికల్ సీన్స్ ఉంటాయి, అది ఎడిట్ చేయలేరు. ఎందుకంటే దోస్ సీన్స్ ఆర్ కోర్ సీన్స్ అండ్ లింక్ టు ద స్టోరీ. ఓకే. సో కొన్ని తెలిసిపోతాయి. అంటే మై ఎక్స్పీరియన్స్ ఏముందంటే, సరే ఇది ఎడిట్ లో లేచిపోతుంది, ఇది ఉంటుంది, లైక్ లేకపోతే విరూపాక్ష. యా అది అది మీకు యా ఎగ్జాక్ట్లీ. విరూపాక్ష ఒక సీనే. హ్మ్. హ్మ్. సాయి ధరమ్ తేజ్ గారు వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆ సీన్ లేపేస్తే ఇంకా అసలు కనెక్టివిటీ ఉంటుంది స్టోరీకి. ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫ్లాష్ బ్యాక్ లో ఈ చిన్నప్పుడు అఘోర ఎవరైతే ఉన్నాడో అది చిన్నప్పుడు ఏం చేసేవాడు అని రివీల్ చేసే క్యారెక్టర్ ఒక వాచ్మెన్.
ఊర్లో చేతబడులు చేస్తుంటే తీసుకొచ్చి ఒక బోర్డింగ్ స్కూల్ హాస్టల్లో పడేస్తారు. ఆ హాస్టల్ తాలూకా వాచ్మెన్ అవును. పర్టికులర్ గా వాచ్మెన్ చేత ఇన్ఫర్మేషన్ రివీల్ చేయించాలని చెప్పి అది రిలీజ్. ఆ సీన్ నో వే అసలు అది సీన్ లేపేస్తే అసలు కనెక్టివిటీ ఎటు చూసినా కూడా తీసేయడం అవ్వదు. అలాంటివి ఉంటాయి. నేను మీరు అన్నారు చూసారా, సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకుంటాను. అంటే రేపు పొద్దున్న పొరపాటున మన ఎడిట్ అవ్వకుండా ఉండేటట్టు అనేది మాక్సిమం కుదిరినంత వరకు అలా ఓకే. చూసుకుంటాను అనమాట. సో ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న రాజశేఖర్ గారు ఒక 2 బిగ్ ప్రాజెక్ట్స్ డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల వదులుకున్నారు అని విన్నాను. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎంతవరకు? అంటే ఎందుకులేండి జరిగిపోయినవి అవన్నీ. అంటే మీరు చెప్పకపోతే నేను చెప్తాను పేర్లు నాకు తెలుసు. అలా కదా అంటే అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా అది వాట్ యు కాల్ కర్స్ శాపం ఏదో తెలియదు కానండి. వస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి వస్తాయి. బా! లేదంటే ఖాళీగా ఉంటాం. హ్మ్. 24 చూసుకోండి. రైట్ ఫ్రమ్ జాన్ నుంచి చూసుకుంటే మనకు కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మేజర్ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయినాయి, అవును. సమ్మర్ వెకేషను, ఐపీఎల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. హ్మ్. సినిమా షూటింగ్స్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి బిహైండ్ ద స్క్రీన్. షూటింగ్స్ అవ్వడానికే హ్యూజ్ సమ్మరు, దాని కాంట్రేషన్ గా హ్యూజ్ రైనీ సీజన్, హ్మ్. ఎక్స్టీరియర్ ఏం పెట్టుకోలేరు, ఉన్న ఇంటీరియరే పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి షెడ్యూలింగ్ చేసుకోవాలి, డేట్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడంతా మాక్సిమం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్స్. ఇప్పుడు అవును. అవును. ఆగస్ట్ లో ఉన్నాం కదా, సో సెప్టెంబర్. యుల్ నాట్ బిలీవ్ సెప్టెంబర్ లో ఆల్రెడీ 5 అడిగారండి. వా! ఏది మన ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి నాకు ఓన్లీ థింగ్ మా రెగ్యులర్ మా హోమ్ బ్యానర్ మా బన్నీ గారి ప్రాజెక్ట్ అలా నడుస్తుంది, అలా అవుతుంది తప్పితే అదర్వైజ్ మిగతా ఆన్ అండ్ ఆఫ్ అక్కడెక్కడ చేస్తున్నాను తప్పితే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు మిడ్ ఆఫ్ ది ఇయర్ క్రాస్ అయిపోయాం కదా, అంత ఇది లేవు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు చెప్తాను కదా, ఒకే టైంకి అందరూ అడుగుతారు. మహా అయితే ఓకే. రోజుకి ఎన్ని చేయగలం అంటే యూరోస్పిట్ ఆల్ కో డైరెక్టర్స్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని సార్ ఇది ఇది అంటే వాళ్ళు కొద్దిగా ఇచ్చేస్తారు. సరే ఒకసారి వెళ్ళి చేసుకుని వచ్చేయండి. అదే విత్ ఇన్ సిటీ అయితే, అవుట్డోర్ యాహ్! అయితే చేయాలి, అస్సలు వదులుకోవాలి. కష్టం. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో నేను పుష్ప షూటింగ్ లో ఉండేటప్పుడు నాకు 2 పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ ఆబ్వియస్లీ ఒకటే హీరో. ఎస్. ఒకటే హీరో. సో దాని మీద ఏంటంటే 2 ఇట్స్ మై అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి రాసిపెట్టి ఉంటుంది అంటారు చూసారా, ప్రతి అన్నం అది రాసిపెట్టి లేకపోతే ఏం చేయలేము. రాసిపెట్టి ఉండే అనుకోండి ఎలాగైనా జరుగుతాయి. ఓకే. సో మనకు రాసిపెట్టలేదు అంతే, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్. అండ్ ఫార్చునేట్లీ ఐ మీన్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. అది జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చెప్పండి. వెరీ చెప్పండి. షార్ట్లీ జరుగుతుంది. ఎందుకు మళ్ళీ ఓకే. నెక్స్ట్ ఇంటర్లో మాట్లాడదాం. ఓకే. ఇఫ్ డన్. ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ యాహ్! అంటే ష్యూర్. సో లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది. ఓకే. యా. ఆయన ఆ హీరోదేనా? అదే సో ఓహ్! నైస్. నైస్. ఫార్చునేట్లీ నెక్స్ట్ మంత్ అది చెప్పిన సెప్టెంబర్ లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఓకే. అది కమిట్ డన్. అవ్వాలి. యా. సో బేసికల్‌గా ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఆ హీరో పేరు చెప్తా. లేకపోతే మనోళ్ళందరూ టెన్షన్‌లో ఇదైపోతారు. సో 'కల్కి' అండ్ 'సలార్' ప్రాజెక్ట్‌లోని ఒక మంచి క్యారెక్టర్‌ని మిస్ యా. అయిపోయారు డ్యూ టు డేట్ ఇష్యూస్ డేట్స్. వల్ల. సో ఇప్పుడు అప్‌కమింగ్ ఆయన వచ్చే ప్రాజెక్ట్స్‌లోనే ఒక ఆఫర్ వచ్చింది. ఏ ప్రాజెక్ట్ అనేది తెలీదు. మీరు చెప్పకండి. తెలీదు. తెలీదు కాదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడదాం. యా. ఓకే. డన్. యా. బట్ స్టిల్ ప్రభాస్ గారితో కలిసి చెయ్యాలి అని ఉంటుంది. ఈ 'కల్కి', 'సలార్' కాకుండా ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్స్‌లో చేసారా ప్రభాస్ ప్రభాస్ గారితో? గారితో లేదండి, అవ్వలేదు. నాకు యాక్చువల్లీ మిర్చి అప్పుడు ఒకటి వచ్చింది కానీ అప్పుడు కూడా ఐ డోంట్ నో, అంటే మనకి చెప్పాను కదా ఒకేసారి అన్ని వస్తుంటే ఓహో! అప్పుడు నేను ఐ వాజ్ దేర్ ఇన్ సమ్ అదర్ అవుట్డోర్ లో ఉన్నాను, ఎక్కడ లాంగ్ అవుట్డోర్ లో. ఓకే. సో అప్పుడు కుదరలేదు మిర్చిలో. అదే మన శివ గారితో చేయడానికని ఫైనల్లీ ఇది భరత్ అని నేను సెట్ అయింది అనమాట. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ట్రూ. లాస్ట్‌కి శుభోదయం సుబ్బారావు గారుగా మాకలా వచ్చి అలా ఒక డైలాగ్ చెప్పేసి ఆయన అలా 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 అసల పేరు మార్చేశారు కదండి. మొత్తానికి. రాజశేఖర్ అనేది అసలు అంటే ఇప్పుడు తెలియదు. అంటే అందరికీ శుభోదయం సుబ్బారావు అనే తెలుసు. అండ్ అందరికీ దే న్యూ. వాళ్ళు అనుకునేది ఏంటంటే నేను ఒరిజినల్ జర్నలిస్ట్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనుకుంటారు. ఓకే. బట్ నా బ్యాక్గ్రౌండ్ ఐటీ అని చెప్పి తర్వాత నేను ఇలా ఈ కామర్స్ సైడ్ ఉన్నానని చాలా లిమిటెడ్ పీపుల్ తెలుసు. హ్మ్. ఎవరున్నా నాకు అప్పుడు యాక్చువల్గా అయితే ఒక ఈ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, హ్మ్. హ్మ్. సిరా అని సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్, వాళ్ళు కూడా నాకు మెంబర్షిప్ కూడా ఆఫర్ చేశారు. ఓహ్! యా. సార్ మీరు సో అంత నాకు జీవించారు. అంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ కి అసలు మీకు ప్రాణం ఒకటేనండి, పోసారు సార్. నేను అలా ప్రాణం పోసానని అంత పెద్ద పెద్ద పదాలు వద్దు కానీ నిజం. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే ఇస్ ఒక క్యారెక్టర్ లో రాజశేఖర్ని చూడకూడదు. అదే ఎవరో ఒకరు ఒక అంటే ఆ ఆర్టిస్ట్ ని చూడకూడదు. ఆ ఆ క్యారెక్టర్‌ని క్యారెక్టర్ సో అక్కడ ఆ జర్నలిస్ట్ నే చూశారు. ఝాన్సీలో అనుకోండి, మీకు చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ ఇస్తాయి ఆడియన్స్ కి. ఝాన్సీ వెబ్ సిరీస్ లో ఒక రగ్గడు, అంటే దాన్ని ఏమంటారు, చైల్డ్ ట్రాఫికర్ యాక్చువల్లీ, అవును. కార్ డ్రైవరు. ఐ థింక్ యా. ఐ ఐ ఉంటది ఉంటారు కదా! చూసారా, అది ఇలా స్కార్ పడతది. అంటే హ్మ్. చిన్నప్పుడు అంజలి అంజలి గారు. గారిని కిడ్నాప్ చేసేస్తే ఆవిడ నన్ను హిట్ చేస్తారు స్టోన్ తో అవును. చిన్నప్పుడే. అంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేసి ఈ బ్రోతల్ హౌస్ కి అమ్మే క్యారెక్టర్ అన్నమాట. అయిపోతది. చిన్నప్పుడు అమ్మాయి కొడతది కోపంతో. అయిపోయింది. సో అతని మీద తన తర్వాత మళ్ళీ అంత ట్రావెల్ అయిన తర్వాత ఏంటి జరిగింది నా లైఫ్ అంటే డిఫరెంట్ ఎపిసోడ్స్ తనకు జరుగుతాయి లైఫ్ లో.
కానీ ఇదంతటికీ కారణం వాడు నా పేరెంట్స్ నుంచి నన్ను విడదీసింది ఆ క్యారెక్టర్, వీరబాబు పేరు క్యారెక్టర్ పేరు. అవును. ఆ వీరబాబుని పట్టుకోవాలని చెప్పి షీల్ స్టార్ట్ మొత్తం Searching. అన్ని పాయింట్స్ కనెక్ట్ చేసుకుని ఓన్లీ ఉన్న లింక్ ఏంటంటే వాడి కన్ను దెబ్బ తగిలింది, మ్మ్. అది పట్టుకొని ఇంకా అలా 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 వెతుకుతుంటారు. సో అది ఆ స్టోరీ అలా ఉంటే, సో ఫైనల్లీ నన్ను పట్టుకుంటారు ఆవిడ, ఏదో ట్రాప్ చేసి హనీ ట్రాప్ అలా చేసి మొత్తానికి నా మీద టార్గెట్ చేసి నన్ను ఆ కాలుతున్న దీంట్లోనే నన్ను పడేస్తుంటుంది ఆవిడ. సో ఆ క్యారెక్టర్ అది అయిపోయింది. ఆ క్యారెక్టర్ అలా పక్కన పెడితే హౌ ఆడియన్స్ రిసీవ్ దట్ క్యారెక్టర్. వన్ ఫైన్ డే నాకు జనరల్గా ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు, సార్ ఏంటి సార్ మీ ఫోటో ఇలా పెట్టారు అని. ఏం ఫోటో ఎక్కడ పెట్టారు అని అంటే, ఈ ఏదైతే వీరబాబు గెటప్ ఉందో పోస్ట్ పెట్టి ఉమెన్స్ కాలేజ్ బయట పెట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటారు అమ్మాయిలను కిడ్నాప్ చేసేవాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ వీరబాబు క్యారెక్టర్ ఫోటో ఓ మై గాడ్, అక్కడే సక్సెస్ అయ్యారు. జస్ట్ ట్రూ. అదంటే సార్ ఏంటి సార్ బాబు థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ టు మై నోటీస్, అది నేను సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే క్యారెక్టర్ అంత ఇదైంది. ఓకే. ఎప్పుడైతే మీకు అంత అలా అలా ఫీల్ అయ్యారు ఆడియన్స్, ఆ ఫోటో పెట్టి కింద రాశారు ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల అమ్మాయిలు అని చెప్పి, అయితే సమ్ ఉమెన్స్ స్కూల్ ఆర్ కాలేజ్ వాట్ ఎవర్. అది ఓకే. ఆబ్వియస్లీ ఎందుకంటే క్యారెక్టర్ నే చూసారు అక్కడ. ట్రూ. ఎక్కడైనా అంటే ఒక క్యారెక్టర్ మీరు పాజిటివ్ చేయండి, నెగటివ్ చేయండి, Yeah. జనాలు ఆ క్యారెక్టర్ తో గుర్తుపడుతున్నారు. True. ఇఫ్ పాజిటివ్ చేస్తే మీరు ఏడిస్తే ఏడిచారు అని అంటే అక్కడే సక్సెస్, Yes, yeah, నెగటివ్ చేసి జనాలు తిడుతున్నారని అంటే అక్కడే సక్సెస్. Yeah. సో అలా మెట్టు మెట్టు ఎదిగి నాకు తెలిసి మీరు మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు సార్. Mhm. అల్లు అర్జున్ గారిని, అల్లు శిరీష్ గారిని, Yes. ఏబిసిడి బన్నీ గారిది 2 సినిమాలు, 1 and 2. యా పుష్ప 1 and 2 బన్నీ గారు, అండ్ ఇప్పుడు మాకు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన సినిమాలో ఉన్నారు, మరి కాంబినేషన్ ఉందో లేదో మీరే అది చెప్పాలి. చూడాలి ఇంకా. యా విశ్వంబరాలో కూడా ఉన్నారు. విశ్వంబరులో ఆల్రెడీ చేశాను కాబట్టి ఆయన. సో And- అంతే అదే మీరు అందరూ మాక్సిమం కవర్ అయ్యారు. మన రామ్ చరణ్ గారు అయితే 2, ఒకటి ధృవ ఒకటి చేశాను. అవును. ధృవ కూడా మంచి సీన్, అది కూడా ఇన్ఫర్మేషన్ రివీలింగ్, అది కూడా చాలా పెద్ద మంచి స్టోరీ. అది చూసి నన్ను గుర్తుపెట్టారు. అది ఎందుకంటే అదే సినిమా లాంగ్ బ్యాక్ వచ్చింది, వితౌట్ పర్మిషన్ చార్మినార్ పైకి వెళ్ళి షూట్ చేస్తాం. అది ఓ ఆ చార్మినార్ అంటే ఏం యాక్చువల్గా ముందు ఎక్కడో ప్లాన్ చేశారు. వినోద్ గారు కెమెరామెన్, డిఓపి మన సురేందర్ రెడ్డి గారిది. మా ఇద్దరిది పెట్టినప్పుడు బ్యాక్ డ్రాప్ లో ఇంక సడన్ గా చార్మినార్ ఆ క్లాక్ ఉంటుంది చూసారా 4 side, అవును. అది బ్యాక్ డ్రాప్ లో కనబడింది. వెంటనే ఆయనకి ఏదో స్ట్రైక్ అయింది. ఆల్మోస్ట్ నాకు కొత్తది, అంటే లైక్ వెరీ ధృవ చేసింది అరౌండ్ 15 or 16 సంథింగ్. అప్పుడు సడన్ గా కిందకు వచ్చామన్నారు మేనేజర్, సార్ కింద నాకు భయ ఇదేంట్రా బాబు అంటే ఒక జస్ట్ ఒక చిన్న సీన్ చేశారు కిందకు వచ్చాను అన్నారు. ఇదేంట్రా బాబు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఏంటి, రీప్లేస్ అంటే మనకి డిఫరెంట్ డౌట్స్ వస్తుంటాయి కదా. Definitely వస్తాయి. లేదంటే లేదు సైలెంట్ గా కార్ ఎక్కండి అన్నారు. అయిపోయిందిరా బాబు నన్ను ఇంటికి పంపిస్తున్నారు అనుకున్నా. సైలెంట్ గా వెళ్తే ముందు కారు వెళ్ళింది, వెనకాల ఒక కారు, ముందేమో సార్ రామ్ చరణ్ గారు, వెనకాల నేను. ఆయన సైలెంట్ గా మాస్క్ ఎక్కొని మెట్లు ఎక్కేశారు, నన్ను తీసుకెళ్లారు. ఇక్కడ ఏదైతే బిల్డింగ్ లో ఫ్రేమ్ పెట్టారో కెమెరా అక్కడే ఉంది. ఓ ఆల్మోస్ట్ 1.5 kilometers అవతల చార్మినార్ ఉంది. ఓకే. ఇక్కడ కెమెరా పెట్టి మా ఇద్దరిని పక్కనే ఇక్కడ ఒక ఏడు విత్ వాకీస్ వావ్. ఇక్కడ నుంచి చూసి అది అంటే ఈ 1.5 kilometer లో షూట్ చేశారు. అది అక్కడ జాయినింగ్ కరెక్ట్ గా క్లాక్ ఉంటది కదా, ఆయన ఒక డైరెక్షన్ నేను ఒక డైరెక్షన్ లో చెప్పి ఆయన అడుగుతారు ఏంటి ఇన్ఫర్మేషన్. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా దాంట్లో ట్రైలర్ లో నేను పడ్డం వల్ల అంటే రామ్ చరణ్ గారు చెప్తారనమాట, ఎవరినైతే పట్టుకుంటే మొత్తం ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని అన్న తర్వాత నా షార్ట్ పడుతుంది ఒకటి ట్రైలర్ లో. ఇంకా అందరూ చూసిన తర్వాత అంటే ఆయన అన్న డైలాగ్ ఏంటంటే ఇట్స్ మేజర్ ప్రామినెంట్ క్యారెక్టర్ అన్నట్టు కన్వే అవుతుంది. అందరూ ఇంకేంటి రామ్ చరణ్ గారి సినిమాలో అంత మేజర్ క్యారెక్టర్ అన్నట్టు అందరూ ఇంకా మామూలుగా అప్లోస్ కాదు, ఇప్పుడు కదా మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్తే. సో ఫైనలీ ఇట్స్ గుడ్ క్యారెక్టర్. అదేంటంటే ఇతను బోత్ 2 things అనమాట, పోలీస్ ఇన్ఫార్మర్ కమ్ హవాలా బ్రోకర్. ఓల్డ్ సిటీలో హవాలా బ్రోకర్స్ ఉంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో హవాలా బ్రోకర్ గా వీళ్ళందరూ చేసే యాక్టివిటీకి ఆయనకి ఐడియా ఉంటది, ఇది సైలెంట్ గా తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చే ఇన్ఫార్మర్ క్యారెక్టర్. సో అక్కడ కలిసి ఇప్పుడు సీక్రెట్ పాయింట్స్ ఉంటాయి చూసారా మనకి, సో అలాగా ఎవరికి డౌట్ రాకుండా అక్కడ కలిసినట్టు అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ ఇలా జరుగుతుంది అంటే దాన్ని బేస్ చేసుకుని ఆయన నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. అది అంత టిపికల్ కాబట్టి మొన్న ఇదేంటది గేమ్ చేంజర్ చేసేటప్పుడు గుర్తుపట్టారు సార్. లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ అరౌండ్ 5-6 years బ్యాక్ కూడా గుర్తుపట్టి బాగున్నారా, అప్పుడు అది ముస్లిం గెటప్ అని చెప్పి చూస్తున్నాను ఇవి అన్నట్టు చెప్పి అలాగా ఇచ్చేసారు. అండ్ గేమ్ చేంజర్ కూడా ఇన్సిడెంట్లీ ఇవాళే డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొని వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఏమైనా ఎక్స్క్లూజివ్ గా చెప్తారా గేమ్ చేంజర్ గురించి? ఎక్స్క్లూజివ్ అంటే గేమ్ చేంజర్ ఇట్స్ రియల్లీ గేమ్ చేంజర్. అది ఎందుకంటే మీరు అడుగుతారు, మేము అలాగే చెప్తాం. అది ఇది ఎప్పుడు మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? గుడ్ వన్. కాంబినేషన్ ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఆయనతోనే కాంబినేషన్. ఓకే డన్. సో అలా అందరినీ కవర్ చేసిన మీరు
వరుణ్ తేజ్ గారు ఒక్కళ్ళని వదిలేసినట్టున్నారు. అది కూడా వరుణ్ తేజ్ గారిది దీంట్లో పడాలండి. గద్దలకన్ ఓకే. గణేష్ ఆ మూవీలో చేయాలి, అది మిస్ అయింది. ఓహో! అంతే ఎవరు మన వైష్ణవ్, మన ఆసి అని పిలుచుకుంటాం. వైష్ణవ్ తేజ్ గారిని ఉప్పెన, సో తర్వాత రామ్ చరణ్ గారిది అయిపోయింది. తర్వాత శిరీష్ గారిదేమో ఏబిసిడి అయింది. సాయి ధరమ్ తేజ్ గారిదేమో మన విరూపాక్ష. అవును. సో నిహారిక గారితో కూడా అయింది. నిహారిక గారితో కూడా. ఎస్. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా టచ్ పవన్ చేసారా? కళ్యాణ్ గారిది అయింది. బట్ ఏంటంటే ఆయన అంటే కాంబినేషన్ అంటే ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ అవ్వలేదు కానీ ఒక కైండ్ ఆఫ్ కంబైన్డ్ సీన్ ఉంటది కదా, హ్మ్. అలా అది మన కాటం రైడ్. కాటమరాయుడు. కాటం రైడ్ లో చేయడం జరిగింది ఆయనతో ఓకే. కూడా. సో సో మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ఇది అండ్ విశ్వంబర గురించి చెప్పండి. అంటే లైక్ అయిందా షూట్ మీది? నాది అయిందండి, విశ్వంబర నాది అయింది. అంటే అయిందా? సార్ కాంబినేషన్ అవ్వలేదు, ఇంకా బాస్ కాంబినేషన్ అవ్వలేదు. బట్ మిగతా సీన్స్ అయినాయి ఆల్రెడీ. ఓకే. ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ నాకు తెలిసి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన. ట్రూ. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అందరినీ టచ్ చేశారు కానీ బట్ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇంత టైం పట్టింది. సో ఎలా అనిపించింది వెన్ యూ రిసీవ్డ్ అ కాల్, విశ్వంబరాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది, యూ హ్యావ్ టు డూ అన్నప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మీకేమనిపించింది? అంటే హానెస్ట్లీ నాకు సినిమా ఇండస్ట్రీలో అంటే మిగతా వాళ్ళని కాదు, ఒక స్పెసిఫిక్ పర్సన్ అయితే నాకు అన్ని అండి. అంటే కొంతమంది అంటూ అంటే గాడ్ ఫాదర్ అనివ్వండి, నా అంటే లైక్ గైడెన్స్ ఫోర్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు నండూరి రామ్ గారు అని చెప్పి నాకు మేమందరూ గురువు గారు అంటారు. ఇన్సిడెంట్లు ఆయన ఆస్ట్రాలజీ అది కూడా చెప్తుంటారు. ఓకే. చాలా మంది మన ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆయన పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. ఆయన యువి రామ్ అంటారు. అంటే ఓకే. యువి క్రియేషన్స్ కి అంటే లైక్ ఆస్థాన సిద్ధాంతాలు అంటారు చూస్తారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో మిగతా వాళ్ళందరికీ మారుతి గారు కానీ సురేందర్ రెడ్డి అని పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. సో ఇన్సిడెంట్లీ ఏదైనా నేను ఫస్ట్ థింగ్ సినిమా రిలేటెడ్ అయితే ఆయనతోనే షేర్ చేసుకుంటాను. అండ్ ఇన్సిడెంట్లీ నేను ఆయన దగ్గర ఉండగానే నాకు కాల్ వచ్చింది, ఓ ఇలాగా విశ్వంబర అని. అంటే సో డెఫినెట్లీ ఇంకా దానికి మనకి క్లౌడ్ 9 లో ఉంటాం అనమాట. అలా ఆ సినిమా ఓకే. అంటే అప్పుడున్న అగైన్ ఎప్పుడు చెప్తాను కదా, ఎంత కాల్స్ వచ్చినా వెళ్ళి కమిట్ అయినంత వరకు మనకి తెలియదు. మనకి అంటే తెలియదని కదా, ఆ ఫీలింగ్ ఉండదు. కాల్స్ వస్తుంటాయి ఎక్కడో లాస్ట్ ఒకసారి ఎప్పుడైనా డేటు మారింది అనుకోండి, తర్వాత డౌట్. ఎందుకంటే పోస్ట్‌పోన్ అయింది అనుకోండి, డ్యూ టు వాట్ ఎవర్ మే బి ద రీజన్. తర్వాత వాళ్ళు అడిగినప్పుడు మనం ఫ్రీగా ఉండకపోవచ్చు, వేరే షూటింగ్‌లో ఉండొచ్చు, ఇవన్నీ అవుతుంటాయి. సో ఎప్పుడైనా ఫేక్ కాల్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఫేక్ కాల్స్ అంటే నాకు అంటే లైక్ ఇప్పుడు అంటే కొత్తలో ఇప్పుడంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎవరు ఏంటి అని. ఉంటాయండి. ఇవి ఇప్పుడు అప్పుడేంటి ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి అలాగా బోలెడంత మంది. పాపం అంటే అప్‌కమింగ్ పీపుల్ తెలియక ఏంటంటే డబ్బులు అడుగుతుంటారు, ఇవి అడుగుతుంటారు, అన్నీ చేస్తుంటారు. దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. సినిమా చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మీడియేటర్ కాన్సెప్ట్ వచ్చింది, కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సినిమా ఇచ్చిన తర్వాత పర్సెంటేజ్ అయితే దట్స్ ఫైన్. వాళ్ళు ఏదో సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది. బట్ అవ్వకముందే కొంతమంది డబ్బులు అడిగి ఇవన్నీ కొంచెం ఈవెన్ రైట్ నో, ఎందుకంటే మా యూనియన్ కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి చాలా. అండ్ ఒక సెపరేట్గా ముంబై నుంచి ఒక టీం రెడీ అయింది. వాళ్ళకేమో విపరీతంగా ఆఫర్స్ ఇచ్చేసి మీకేమో రోజుకి 40,000 ఇస్తాం, 50,000 అని చెప్పి కాల్స్ చేసి వీళ్ళ దగ్గర ఐడి కార్డులు అవన్నీ తీసుకుని డబ్బులు తీసుకుని చాలా చాలా అవుతున్నాయి. ఎంత చెప్పినా ఒక ఆశ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టలేం. ఏదో విధంగా మనం రావాలి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఇంకా సఫర్ అవుతున్నారు. ఓకే. కుదిరినంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, అలాంటి వాటికి మీరు ట్రాప్ అవ్వద్దు అని చెప్పాను. అది సో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో యూనియన్ కి ప్రెసిడెంట్ అని అన్నారు. సో ఏంటి వాట్ ఇస్ దట్ ఈ యూనియన్ ఏంటది? TMTDAO అండి. యాక్చువల్గా 2012లో స్టార్ట్ అయింది యూనియన్. అది సేమ్ ఈ సినిమా కష్టాలు, ఆర్టిస్టుల కష్టాలు ఉంటాయి చూసారా, అప్పట్లో 2000 నేను ఇంకా రాలేదు అప్పటికి యూనియన్ స్టార్ట్ అయిన, అంటే ఇండస్ట్రీకి రాలేదు, నేను ఐటీలోనే ఉన్నాను అప్పుడు. ఆ రోజుల్లో ఏంటంటే ఫోటోలు పట్టుకొని వేషాల కోసం తిరిగే రోజులు అవి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోయినా ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కలిసేది ఆఫీస్ బాయ్కి కలవాలి. అవును. ఆఫీస్ బాయ్కి ఫోటో ఇచ్చి సరే సార్ పిలుస్తామని ఒక మర్యాదగా కొంతమంది మాట్లాడతారు, ఒక సరేలే వెళ్ళే అని కొంతమంది మాట్లాడతారు. ఇవన్నీ ఉంటాయి. అవి అందరూ బాగా రిసీవ్ చేసుకోరు. సో అలాగా కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఈ కొంతమందికి ఆర్టిస్టులకి స్టార్టింగ్లో, అదే 2012లో. సో ఇలా మనం ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఏజ్ ఉండి కూడా ఇలా ఒక వేరే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి కొంతమంది అంటే మా యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుందర్ గారు అని, ఆయన ఇన్సిడెంట్లీ ఆయన మా మెంబర్ కూడా. ఓకే. ఆయన అంటే లైక్ మాలో కూడా మంచి రెప్యూటెడ్ దీంట్లో చేశారు. మోహన్ బాబు గారు, మురళీ మోహన్ వీరు మంచి ర్యాపో ఉంది ఆయన. ఇన్సిడెంట్లీ ఆయనకి ఏదో మాలో కొద్ది చిన్న ఇష్యూ సరే అని చెప్పి బయటకు వచ్చి ఆయన ఒక యూనియన్ స్టార్ట్ చేద్దాం, ఒక 10 మందితో స్టార్ట్ చేశారు. అప్పుడు ఎంత సంథింగ్ వెరీ నామినల్ ఎంతో కలెక్ట్ చేసుకొని, ఆఫీస్ కూడా ఏముండేది కాదు, ఎక్కడో మన గణపతి దగ్గర ఎక్కడో టీ స్టాల్ దగ్గర గ్యాదర్ అవ్వడం. అప్పుడు ఇంటెన్షన్ ఏంటి, నేను ఆఫీస్కి వెళ్ళాను, సరే మీ ఐదుగురు కూడా చెప్తా, మీరు వెళ్ళండి, అలా ఆ కైండ్ ఆఫ్ మోటోతో స్టార్ట్ చేశారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక టీమ్గా ముందుకు వెళ్దాం, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందనుకోండి, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏముంటుంది అంటే ఎవరి క్యారెక్టర్ రాలేదే. ఇప్పుడు ఒక సినిమాలో మినిమం దగ్గర ఒక మినిమం 20-30 క్యారెక్టర్ నుంచి 100 క్యారెక్టర్స్ వరకు ఉంటాయి. సో ఇప్పుడు నేను వెళ్ళినంత మాత్రాన మేబీ నాలాగా యాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్స్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇది అవ్వాలి.
మనం ఎవరికైనా చెప్తే వాళ్ళకి కూడా మన రీప్లేస్ చేసి పెడతారా అని చిన్న కన్సర్న్ ఉంటుంది ఎవరికైనా, అందుకు చెప్పరు చాలా. బట్ కొంతమంది అంటే లైక్ బ్రాడ్ మైండెడ్గా ఉండి షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఒక ఆఫీస్కి వెళ్ళి నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతా, సార్ నెక్స్ట్ కాస్టింగ్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇలా మా యూనియన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని షేర్ చేస్తాం. మాకు ఇన్సిడెంట్లీ మాది ఓన్ వెబ్సైట్ ఉంది, tmtu.org అని. ఓకే. మన ఇప్పుడు వికీపీడియా, IMDb ఉన్నాయి కదా, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్లో ప్రతి మేము సేమ్ అది tmtu.org రాజశేఖర్ అని వస్తుంది. ఆ URL క్లిక్ చేస్తే మన సినిమా జాతకం అంతా కనబడుతుంది. ఓకే. అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్, మనం చేసిన వర్కింగ్ స్కిల్స్, క్యారెక్టర్స్, మన సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్, యూట్యూబ్స్ వీడియోస్ మొత్తం ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది. అది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకనంటే ఇంతకుముందు అగైన్ మనం చిన్న డివైడ్ అవుతాం, ఫోటోలు తీసుకెళ్ళి రోజుల దగ్గర నుంచి ఇప్పుడు వాట్సాప్కి వచ్చేసింది. వాట్సాప్లో చూసి ఏమైనా మ్యాచ్ అవుతుంటే పిలుస్తున్నారు ఆడిషన్స్కి. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, ఒక 2 ఫొటోస్ పెట్టండి అంటారు, ఒక క్లోజ్ ఒక ఫుల్ ఫోటో అంటారు. బట్ ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే నేను క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వాలన్న చిన్న తాపత్రయంతో ఎక్కువ ఫొటోస్ పెడతారు. అదేమవుతుంది, వాళ్ళకేమో ఫోన్ ఫ్రీజ్ అయిపోతుంది, బ్లాక్ చేసేస్తారు నెంబర్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా అంతే బ్లాక్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇంపాక్ట్ అయినప్పుడు బ్లాక్ చేస్తారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ లింక్ పంపిస్తాం. ఆ లింక్ చూడడం ప్రతి ఒక్కరికి, ఆఫీస్లో అయితే వైఫై ఉంటుంది, బయట అయితే డేటా యూస్ చేస్తుంటారు. ఆ లింక్లు ఇస్తే మొత్తం అన్ని ఫొటోస్, ఎన్ని ఫొటోస్ అయినా ఫొటోస్ దాంట్లో చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, మనం ఇంతకుముందు చేసిన లింక్స్ అవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం మేనేజర్స్ యూనియన్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో తర్వాత డైరెక్టర్స్ యూనియన్ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది. తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకసారి ఒక ఫోటో పంపించి కింద లింక్ పంపిస్తారు అడిగినప్పుడు మన గురించి ఇన్ఫర్మేషన్. సో ఆబ్వియస్లీ ఆ ఫోటో చూసి కింద లింక్ చూసుకుంటే అది బాగుందంటే క్యారెక్టర్ చేస్తారు. తర్వాత బై డిఫాల్ట్ వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పేజ్ చూస్తున్నారు అనుకో, ఆర్టిస్ట్ పేజ్ కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇమీడియట్గా మా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ వస్తుంది. సో అండ్ సో మెంబర్ ఈస్ బ్రౌజింగ్ సమ్ అంజనీస్ ప్రొఫైల్ అని ఇమీడియట్గా వాళ్ళిద్దరికి కనెక్ట్ చేస్తాం, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓహో వావ్. కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, మేల్స్ ఆర్ సర్వైవల్ హ్యాపీ, అంటే ఎప్పటి నుంచో చేస్తున్న మేల్స్ ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు. బట్ ఫీమేల్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఇది మీ యూనియన్ వరకు వచ్చిందో లేదో తెలియదు. దెర్ ఆర్ సమ్ ఫీమేల్ యాక్టర్స్. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇప్పుడు సీరియల్స్లో ఏదో చిన్న చితక క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఓ పూటకి తిండి లేక, హెల్త్లు పాడైపోయి, అవకాశాలు రాక, చేసిన సినిమాల్లో డబ్బులు రాక ఇలా బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యూనియన్ దగ్గరికి రావడం జరిగిందా? అలాంటి ఫీమేల్స్ ఎవరైనా జాయిన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఇన్సిడెంట్లీ మీరు చెప్పినట్టు నాకు ఐ కుడ్ రిఫర్, ఎవరెవరైతే రిఫర్ చేస్తున్నారో ఐ కుడ్ రిలేట్ ఆర్ కనెక్ట్ విత్ దెమ్. అలాంటి జరిగిన ఇష్యూస్ ఎవరైతే మనం బయట చూసామో ఇన్సిడెంట్లీ మా దాంట్లో లేరు. బట్ ఈవెన్ వీ హ్యావ్ సమ్ ఇష్యూస్. ఆర్టిస్టులు అనేది ఆ ఇష్యూస్ మా లేకపోయినా మా నోటీస్కి వస్తాయి. మా నోటీస్కి వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే నార్మల్గా ఒక జనరల్ మెసేజ్ పాస్ చేస్తాం, ఇలా పరిస్థితి ఉన్నది పలానా ఆర్టిస్ట్ది, వాలంటీర్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంట్రిబ్యూట్ అని చెప్పి, ఇంకా మనకి సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేస్తాం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే. కమింగ్ టు అవర్ మెంబర్స్, యూనియన్ మెంబర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ చాలా చాలా స్ట్రిక్ట్గా లైక్ 24/7 విల్ బి అలర్ట్ అండి. ఏ ఇష్యూస్ జరిగిన ఇమీడియట్గా ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతాము. అండ్ మాకేంటంటే అపోలోతో ఇన్సిడెంట్లీ మాకు మన రామ్ చరణ్ గారు, ఉపాసన గారు వాళ్ళ ద్వారా అపోలోలో మాకు డైరెక్ట్ అయ్యప్ ఉంది. అంటే లైక్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ సమ్ డిస్కౌంట్స్ ఆన్ మెడికేషన్, వైట్ రేషన్ కార్డు ఉంటే ఫ్రీ సర్జరీస్ చాలా చేసాం. సో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీ యూనియన్కి? మాకు ఒక బేసిక్ మెంబర్షిప్ ఉంటుందండి. సో ఆ మెంబర్షిప్తో మాకు రైట్ నో వీఆర్ 1300 పీపుల్. అక్కడ 10 years బ్యాక్ 10 members స్టార్ట్ అయింది, వీఆర్ రైట్ నో 1326. ఇవాళ జాయినింగ్తో 1326 నెంబర్ ఇవాళ జాయిన్. 1326. వాట్ ఈస్ ద అమౌంట్ ఫర్ జాయినింగ్? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అన్ని యూనియన్స్ కన్నా లీస్ట్ ఉందండి. మనం వెరీ రీసెంట్ జనరల్ బాడీలో కూడా ఏంటంటే ఈవెన్ నాట్ టు సే వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ల యూనియన్ దానికన్నా మాది తక్కువ ఉంది మొన్నటి వరకు. సో వెరీ రీసెంట్లీ జరిగిన మీటింగ్లో వీఆర్ ఇంక్రీజింగ్ ఇట్ 15,100. అండ్ ఇన్సిడెంట్లీ టుమారో August 15th నుంచి వీఆర్ ఇప్పటి వరకు 10,100 ఉండేది. అప్పుడు స్టార్టింగ్ 1000 నుంచి అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10,000 వరకు వచ్చింది. మాక్సిమం 10,000 రీటైన్ చేసాం, ఎందుకంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ అందరికీ రీచ్ ఉండాలని. ఇప్పుడు వేరే యూనియన్స్, పెద్ద యూనియన్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, 5 లక్షలు కూడా ఉంది కార్డు, 3 లక్షలు ఉంది, 1,00,000 ఉంది. ఇవన్నీ కంపేర్ చూసుకుంటే వేరే అదర్ ఆర్టిస్ట్ యూనియన్లు కూడా 35,000, 40,000 కూడా ఉన్నాయి కార్డ్ వాల్యూ.
బట్ మాది 10,000 నుంచి 15,000 ఇంక్రీజ్ చేసాం అనమాట. అది Yeah. కూడా జనరల్ బాడీ డెసిషన్ తీసుకున్నాం. ట్రూ. అండ్ మీరు నాకు మీ యూనియన్ లింక్ మీరు నాకు కూడా పంపించారు. యా సో నేను చూసాను అందులో మీ మూవీస్ ఉన్నాయి, మీరు Yes. చేసే క్యారెక్టర్స్ True. ఉన్నాయి, అండ్ అలానే మీ అంటే లైక్ ఏమేం చేయగలరు అన్న దాంట్లో యువర్ లైక్ డబ్బింగ్ అని రాశారు, అదర్ యాంకరింగ్, టాలెంట్స్ అదర్ టాలెంట్స్, యా డబ్బింగ్ అని రాశారు, యాంకరింగ్ అని డ్రైవింగ్ రాశారు, యాంకరింగ్ యా రైమింగ్ అని రాశారు, అండ్ ఐ థింక్ డ్రైవింగ్ ఇది అది యా అంటే మనకు అన్ని. కేటగిరీస్ ఉంటాయి మ్యామ్. అంటే లైక్ ఇది ఇన్సిడెంట్లీ నేను బేసికల్లీ నా బ్యాక్గ్రౌండ్ అంతా ఐటీ మీద ఉంది కాబట్టి అది ప్రాపర్గా మెయింటెనెన్స్ కూడా మేమే చేసుకుంటాం. నేను లేకపోతే ఐ గివ్ ట్రైనింగ్ టు ద అదర్ పీపుల్ లైక్ మా ఆఫీస్ మేనేజర్ వీళ్ళందరికీ. ఏమైనా ఇష్యూస్ అయితే దే కాల్ మీ. అదర్వైజ్ అంటే బేసిక్ అప్లోడింగ్ అయితే ఇప్పుడు మీరు మెంబర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, ఇమీడియట్గా కూర్చొని 5-10 minutes ప్రొఫైల్ క్రియేట్ చేసేస్తాం వాళ్ళది మొత్తం. జాయిన్ అయినప్పుడు సమ్ ప్రాజెక్ట్స్ చేశారు, మళ్ళీ ఫ్రెష్గా ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, సో ఆ ఫొటోస్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మళ్ళీ చెప్తే మళ్ళీ అది అప్డేట్ చేస్తుంటాం, మనం చెప్తూ ఉంటే అప్డేట్ చేస్తుంటాం ఆటోమేటిక్గా. సో లాంగ్ రన్ లో ఏంటంటే ఇంకా రిఫైన్ చేసే ఇది ఉందంటే లైక్ దానికి కొద్దిగా ఫండ్స్ కావాలి. సో గ్రాడ్యువల్గా వెళ్తున్నాం అనమాట. అంటే మీకు సెర్చ్ ఆప్షన్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఓన్లీ గాట్ ఇప్పుడు రేపు ఏదైనా సెర్చ్ ఆప్షన్లో ఏంటంటే ఫిల్టరింగ్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైరెక్టర్ వాంట్స్ ఏ డాక్టర్ with age group of 25, it's female doctor with skin tone white color with height 5 feet. ఓకే. ఈ So, కైండ్ ఆఫ్ there is- ఫిల్టరింగ్ అంతా వస్తుంది. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ రైట్ మీ యూనియన్ లో చేరాలి నో అంటే? ఏజ్ లిమిట్. ఈవెన్ రైట్ నో మాకు రైట్ ఫ్రమ్ మన వెరీ రీసెంట్లీ 4 years నుంచి వీ హ్యావ్ అరౌండ్ 90 years ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఓకే. సో ఒక మూవీకి ఏమైనా కావాలి అని అంటే నో అనేది ఉండదు. ఎలాంటి క్యారెక్టర్ అన్నా మా యూనియన్ లో ఉంటారు, దొరుకుతారు. ఓకే. సో ఇప్పటి వరకు మీ యూనియన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందన్న? ఇట్స్ అరౌండ్ 11 years 12th ఇప్పుడు 12th. సో 12 years అయింది కదా. Yeah. సో ఈ 12 years లో మీ యూనియన్ నుంచి ఎంత మంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు? అంటే కొత్త ఆర్టిస్టులు ఏంటి మనకి యాక్చువల్గా బిఫోర్ గివింగ్ ద మెంబర్షిప్ వీ హ్యావ్ ఏ క్రైటీరియా అండి జాయిన్. ఎందుకంటే ఇప్పుడు యూనియన్ అనగా ఏమవుతుంది అంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి నాన్ ఆర్టిస్టులు కూడా కొంతమంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో అదేమవుతుందంటే మన పర్పస్ సాల్వ్ అవుతుంది. ఓకే. నాన్ ఆర్టిస్ట్ని ఎర్లియర్ ఇట్ హ్యాపెన్ హానెస్ట్లీ, అది అవాయిడ్ చేయడానికి కంపల్సరీ ద వెరీ బేసిక్ కండిషన్ ఇస్ వీ రిక్వైర్ మినిమం 2 videos విత్ డైలాగ్ ఓకే. అండ్ వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ బేసిక్ ఎవరో మా ఇద్దరు ఎగ్జిస్టింగ్ 2 members రిఫర్ చేయాలి. సేమ్ మాలో కూడా అలాగే ఉంది. మాలో ఐ థింక్ Okay. అరౌండ్ 7 or 8 ప్రాజెక్ట్స్ చేయాలి, మినిమం డ్యూరేషన్ ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. అది అయిన తర్వాతే మెంబర్షిప్ ఇష్యూ చేస్తుంది. మన దాంట్లో ఏంటంటే ఓన్లీ టూ వీడియోస్ కావాలి విత్ డైలాగ్స్. దట్ కెన్ బీ ఇన్ ఐదర్ మూవీ, సీరియల్స్, మంది అన్నీ కదా, తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. సో ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఈవెన్ రంగస్థలంలో నాటకాలు చేసిన వాళ్ళు కూడా మనం ఆఫర్ చేస్తాం. వావ్. సో Very nice. దానివల్ల ఏంటంటే రీచ్ ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అలా అని చెప్పి నాన్ ఆర్టిస్టులకు కాదు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటో దీనికోసం షార్ట్ ఫిల్మ్ చేయలేరు కదండి బయట వాళ్ళు ఎవరు. షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళే లింక్స్ తీసుకుని ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఆర్టిస్టులు జాయిన్ అవుతారు. తర్వాత ఏంటంటే ఇంకా ఎవరి ప్రయత్నం వాళ్ళది. మనం ఇలాగా అంటే మాకు సెపరేట్గా ఇంటర్నల్ కాస్టింగ్ టీం ఉంటుంది. ఏమైనా కొత్త మూవీ ఓపెనింగ్ అయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవుతారు, మా కాస్టింగ్ టీం అప్రోచ్ అవుతారు, వావ్. మన ప్రొఫైల్స్ అన్ని చూపెట్టి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే. ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో పేమెంట్స్ అది తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. పేమెంట్స్ వాళ్ళే మాట్లాడుకుంటారు డైరెక్ట్గా. అండ్ ఇన్ కేస్ పేమెంట్స్ ఏమైనా అంటే పేమెంట్స్ మాట్లాడిన తర్వాత మనం ఎస్పెషల్లీ ఓన్లీ డైరెక్ట్ విత్ we will deal with only the production houses. ఇప్పుడు మధ్యలో ఈ కోఆర్డినేటర్షిప్ వచ్చింది కదా, వాళ్ళని మనం అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే అది ఒక ఫిక్స్డ్ అమౌంట్ లేదండి కోఆర్డినేటర్స్ ఇప్పుడు కలెక్ట్ చేసేది. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, చెయ్యొచ్చు. కానీ ఏంటంటే అది ఒక స్ట్రీమ్ లైన్ డాలే కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి తీసుకుంటున్నారు, ఇచ్చేది ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్నా వాళ్ళు ఇవ్వలేదని చెప్పి డిలే అవ్వడం. సో దీన్ని అన్నిటికీ మేము మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మన ఎవరిని ఛాంబర్ని, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళందరూ అప్రోచ్ అవ్వడం. ఏంటంటే ఈ కోఆర్డినేటర్షిప్ అనేది స్ట్రీమ్ లైన్ చేస్తే ఓకే లెట్ దెమ్ గివ్ ఆల్ రిఫరెన్స్. ఇప్పుడు మా యూనియన్ తరపున మా యూనియన్ ఎలాగో ఉన్నారు. సో కోఆర్డినేటర్ ద్వారా వచ్చింది అనుకోండి, యూజువల్ ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా కోఆర్డినేటర్స్ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక 15-20 members ప్రోగ్రామ్ చెప్పాలనుకోండి, ఇతను ఒక అసోసియేట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్నిసార్లు లేకపోతే మేనేజర్ గానీ అంతమంది 15 మందికి కాల్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఈ కోఆర్డినేటర్కి అప్డేట్ ఇస్తుంటే ఆ కోఆర్డినేటర్ ఫర్దర్గా వాళ్ళందరికీ ఫాలోఅప్ చేసుకుని ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా చెప్తారు. సో హీస్ డూయింగ్ సమ్ వర్క్, తన మ్యాన్ అవర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే బీయింగ్ అన్ ఆర్టిస్ట్. అని ఆ పేమెంట్ అనేది ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉంటే బాగుంటుంది. అది ఫిక్స్డ్ లేదు. కొంతమంది 50% కూడా ఛార్జ్ చేసేస్తున్నారు, అసలు కొంతమంది ఇవ్వలేదని వేస్తారు, ఎబ్స్కాండ్ చేస్తారు, మొత్తం జరుగుతుంది. సో మనం దానికి సొల్యూషన్ ఏంటంటే లెట్ ద కోఆర్డినేటర్ రిఫర్, మన పేరు సజెస్ట్ చేస్తారు, అక్కడ వరకు ఈ జాబ్ ఇస్ డన్. తర్వాత పేమెంట్ మాట్లాడుకోవడం కానీ పేమెంట్ కలెక్షన్ అంతా ఆర్టిస్ట్ ప్రొడక్షన్ హౌసే జరగాలి. అది అయిపోయిన తర్వాత ఈవెన్ ఆర్టిస్ట్ షుడ్ బి జెన్యూన్.
అయిపోయిన తర్వాత ఇతను జెన్యున్ గా అతను రిఫర్ చేశాడు కాబట్టి అతని పర్సంటేజ్ అతనికి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. అప్పుడు స్మూత్ గా జరుగుతుంది. సో ఇండస్ట్రీ గురించి ఇంత తెలుసు, మంచి థాట్ ప్రాసెస్ ఉంది, మంచి అవగాహన ఉంది కాబట్టి మనకి ఈ సమ్మర్లో కొన్నాళ్ల పాటు సింగిల్ స్క్రీన్స్ ఆపివేయడం జరిగింది. ఎస్. అలానే చాలా వరకు టికెట్ రేట్లు, టికెట్ ధరలు ఇలా కొన్ని ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ గా కావచ్చు, సీనియర్ కాదులేండి, అంటే బేసికల్ గా పెద్దవారు వయసులో నేను చెప్తున్నాను, నేను పెద్దవాడిని కూడా కాదండి. ఇది వేషాల కోసం ఇలాగా నాకన్నా పెద్దవారే కదా. అదొక మరి దాని మీరు గురించి పెద్దోడు అంటే మరి నన్ను ఇంకా ఇప్పుడు కాదులేండి, అంటే అంటే బేసికల్ గా జస్ట్ కిడ్డింగ్. యా, అంటే బేసికల్లీ నా ఈ లుక్స్ అన్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి మార్చలేదు. అవును. మొన్న ఒకటి మంచి క్యారెక్టర్ వచ్చింది అడిగారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ పుష్ప కంటిన్యూటీ. అయ్యో అంటే అదే ఇప్పుడు నాకు తెలిసి ఒకటే మొదట్లో అండి గోవింద్ నందర్వాడలే మర్చిపోయాను, రామ్ చరణ్ గారి థర్డ్ ప్రాజెక్ట్ గోవింద్ నందర్వాడలో కూడా చేశా. థర్డ్ వన్ వచ్చేగా మూడోసారి. సో ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, రామ్ చరణ్ గారు కాంబినేషన్ అనమాట. ఆ ఒక్క దాంట్లోనే క్లీన్ షేవ్ అండి. అది కూడా మొదట్లో కాబట్టి చిన్న క్యారెక్టర్. కాజల్ గారికి వేరే పెళ్లి చూపులు వస్తాయి, ఆ పెళ్లి కొడుకు ఫాదర్ క్యారెక్టర్. ఓకే సో అప్పుడు బ్లేజరు క్లీన్ షేవ్ అంటే నా రెగ్యులర్ నేను ఐటీలో ఎలా ఉండే అటైర్ ఆ కైండ్ ఆఫ్ అటైర్ లో చేశాను. అదొక్కటే క్లీన్ షేవ్ తో చేశా. తర్వాత నుంచి ఇంకా మొత్తం ఇదే అయిపోయిన తర్వాత క్లీన్ షేవ్. మీ ఇంట్లోనే గుర్తుపడతారా మిమ్మల్ని? సీరియస్లీ ఇప్పుడు నేను క్లీన్ షేవ్ చేస్తే ఎవరు గుర్తుపడతారు. ఓకే సీరియస్లీ ఎవరు గుర్తుపట్టరు. ఐ డోంట్ నో అది ఎలా వెళ్తుందో తెలియదు. అంటే ప్రొవైడెడ్ ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్. మొన్న ఒక దానికి అడిగారు కంప్లీట్ షేవ్ అని. సో అది ఇంకా వాళ్ళ డెసిషన్, అంటే వెదర్ వాళ్ళు ఏమైనా మాస్క్ ప్రొటెస్టింగ్ చేస్తారా. ఆబ్వియస్లీ నా కంటిన్యూటీలు ఉన్నాయి. ఒక క్యారెక్టర్ కంప్లీట్ క్లీన్ షేవ్ కావాలి, ఆ క్యారెక్టర్కి అలా కావాలి. వాళ్ళు బడ్జెట్ ఉంది ఇవన్నీ చేసుకుంటే మరి వాళ్ళు దే హ్యావ్ టు డూ మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫహద్ గారి పుష్ప 2లో అది కంప్లీట్ ప్రొటెస్టింగ్ ఉంటుంది. సో వాళ్ళకి బడ్జెట్ ఉంటే అలా చేసుకుంటారు, లేదంటే మనం ఏం చేయలేము. చిన్న పెద్ద కావచ్చు, ఏదైనా సమ్ డిఫరెన్సెస్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ థియేటర్స్ క్లోజ్ చేయడం కావచ్చు, ఈ టికెట్స్ రేట్స్ పెంచడం, తగ్గించడం, తగ్గిస్తే సినిమాలు చూడడానికి వస్తారు, పెంచితే సినిమాలు చూడడానికి రావరు, సింగిల్ స్క్రీన్స్ ఆపించడం, ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అండ్ ఎక్కడికి వెళ్తుంది అసలు మూవీ ఇండస్ట్రీ, ఏమనిపిస్తుంది? ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ అండి. అంటే లైక్ వేరే నా కెరియర్ అంతా ఐటీ ప్రొఫెషన్ అంతా 30 years అయితే తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ దగ్గర వాట్ ఎవర్ 8 or 10 years ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను అబ్జర్వ్ చేసి ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఒక సమ్మర్లో ఒక థియేటర్ క్లోజ్ చేయడం అన్నది నా చిన్నప్పటి నుంచి నేనైతే చూడలా. ఎవ్వరూ చూడలేదు. మనం చిన్నప్పుడు ఇంటికి అమ్మమ్మ ఇంటికి వెళ్తాం, లేకపోతే నాన్నమ్మ ఇంటికి వెళ్తాం వెకేషన్లో, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే థియేటర్స్ ఎప్పుడు ఫుల్ అవుతాయి సమ్మర్లో ప్లాన్ చేశారు సినిమాలు. ఇంతకు నాకు చైల్డ్హుడ్లో కానీ ఇప్పుడు కానీ అప్పట్లో మా సమ్మర్ వచ్చిందంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతారా అని, అది కంప్లీట్గా కాంట్రాస్టింగ్ ఫామ్లో అయిపోయింది ఇప్పుడు. దానికి చాలా సెవరల్ రీజన్స్ ఉన్నాయండి. వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే స్కేల్ ఆఫ్ 100 చూసుకుంటే 10% మూవీసే మీకు హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి. మిగతా ఒక 40 to 50% ఒక మీడియం బడ్జెట్ ఉంటాయి, మిగతావన్నీ లో బడ్జెట్ మూవీసే. ఈ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ మూవీస్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి సినిమా అన్న ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు. కరోనా అన్నది అన్ని విధాల ఎఫెక్ట్ ఇచ్చింది, మామూలు ఇంపాక్ట్ కాదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాగా సఫర్ అయింది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. థియేటర్కి ఇప్పుడున్న వాట్ ఎవర్ యూత్ కానీ ఎవరైనా ఏంటంటే సినిమా రిలీజ్ అయింది, పెద్ద స్టార్ ఉంటేనే మా ఫ్యాన్, ఆయన నేను ఫాలో అవ్వరు, నా హార్డ్ కోర్ ఫ్యాన్ నేను అన్నంటేనే సినిమాకి వెళ్తున్నారు, థియేటర్కి వెళ్తున్నారు. లేదా వేరే సినిమా అదనుకోండి, గూగుల్ ఎంత రివ్యూ ఏంటి, 3.5 ఉందా 4 ఉందా, అప్పుడే వెళ్తున్నారు, బుక్ చేసేస్తారు టికెట్. అంటే ఇది చిన్న పెద్ద పక్కన పెట్టండి, ఏ సినిమాకైనా జరుగుతుంది. టికెట్స్ బుక్ చేస్తున్నారు, బుక్ బై షోలో 1 week నుంచి ఎప్పటి నుంచో ఓపెన్ చేస్తారు, దొరకమని చెప్పి టిక్ చేస్తారు. థర్స్డే నైట్ రివ్యూ పడుతుంది. యూఎస్లో స్ట్రీమింగ్ పెద్ద సినిమాలు అయితే యూఎస్లోనే అవుతుంది, లేదంటే థర్స్డే నైట్ ఇక్కడ మన లోకల్ ప్రివ్యూ వేస్తారు, స్పెషల్ షో చేస్తారు. ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సినిమా థియేటర్ రాకముందే అది 1.5 1 అని చెప్పి వేసేస్తున్నారు. డోంట్ మైండ్, అంటే నాట్ టు బ్లేమ్ ఎనీ వన్, మీడియా కానీ ఎవరిని అన్న కానీ, దట్ ఈస్ కిల్లింగ్ ద సినిమా ఇండస్ట్రీ అండి. సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ప్రొడ్యూసరే కాదు నష్టపోయేది, ప్రొడ్యూసరే కాదు ఆర్టిస్టులు కూడా, అందరూ మొత్తం 24 క్రాఫ్ట్స్ నష్టపోతున్నారు దానివల్ల. మీరన్న పాయింట్ నుంచి నేను ఒకటి రేస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ నేనేం సినిమాలకి రివ్యూలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు కానీ, బట్ ఇప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో యాజ్ అన్ ఇండియన్గా, సో వాళ్ళకి ఇండియన్ అనే చెప్పను, యాజ్ అ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఏ సినిమా ఎలా ఉంటుందో చెప్పడం అన్న ఫ్రీడమ్ అనేది వాళ్ళ వరకు ఉంటుంది. కానీ
సినిమా చూడకుండా సినిమాల మీద కనీసం వాళ్ళు ఎంత కష్టపడి తీస్తారు అని కూడా తెలియకుండా కొంతమంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. రైట్. అది చూసి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జనాలు చాలా ఉంటారు. ఇంపాక్ట్ ఉందండి యా దానివల్ల. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మీరన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, ఎస్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, కరెక్టే. కానీ మీ ఫ్రీడమ్ని మీ దగ్గర ఉంచుకొని నేను చెప్తా. ఓకే. వయారు అంటే మీ ఒక్క చిన్న ఒపీనియన్తో మీరు ఎందుకు ఒక ఫ్యామిలీ కాదు 100 ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తున్నారు? ఏమే రైట్ ఆర్ నాట్? యా యా ట్రూ ట్రూ కంప్లీట్లీ. ఓకేనండి. నా ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ మీరు ఇంట్లో చెప్పుకోండి, మీ పిల్లలకు చెప్పుకోండి బాగాలేదని చెప్పని. అది పేపర్లో వేయడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ ఉందండి. ఇట్స్ ప్రొఫెషనల్ కదా, వాళ్ళ ప్రొఫెషన్ ప్రొఫెషన్ కరెక్టే, కదా. నేను అదే చెప్తున్నా. వెన్ ఇట్ ఇస్ ఎ ప్రొఫెషన్ ఉండొచ్చండి, కరెక్ట్ కాదనట్లేదు. ప్రొఫెషన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేనున్నాను, నా ప్రొఫెషన్ నా సినిమా నేను చూసుకుని ఆలోచించాను అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వేరే లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా ట్వీక్ చేసుకోవాలి మన ప్రొఫెషన్. అండ్ ఒకటి కాదండి, మీకు అర్థం అవ్వట్లేదు. ఒక సినిమా ఆడకపోతే అందరూ ప్రొడ్యూసర్ అనుకుంటారు. ప్రొడ్యూసర్ ఒక్కడే కాదండి, దాని ప్రొడ్యూసర్, లింక్ డైరెక్ట్, డైరెక్టర్, ఆర్టిస్టులు. కాస్టింగ్, 24 క్రాఫ్ట్స్, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ట్రూ. డబ్బు ఇప్పుడు మీకు ఎలా ఉంటుందని అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఆన్ టైం ఇచ్చేస్తారు పేమెంట్స్. కొంతమంది కొంత పెండింగ్ పెడతారు, డ్యూ పెడతారు. డ్యూ పెట్టి సినిమా సక్సెస్ వచ్చిన కలెక్షన్స్తోనే క్లియర్ చేస్తారు. ట్రూ. ఇవన్నీ వారు పే చేయలేరు కదా. ఇప్పుడు ఇంత మ్మ్. కష్టపడి చేసి సినిమా ఇన్ని రోజులు కష్టపడి వర్క్ చేసి మినిమం ఒక యావరేజ్ చిన్న సినిమా అనుకోండి, మినిమం 40 డేస్ 50 డేస్ షూటింగ్ డేస్ ఉంటుంది. దాంట్లో ఒక 20 డేస్కే పేమెంట్ వచ్చి మిగతా 20 డేస్ నాకు సినిమా వర్కౌట్ లేదు, చేతులు ఎత్తేస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? Ah. ఆ ఫ్యామిలీస్ అనేవి 20 డేస్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ డేస్ అని పోయినట్టే కదా. దానికి ఎవరి రీజన్? మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశాను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ నేను చేసిన సినిమాలు చాలా ఫేస్ చేశాను. అండ్ బయట కూడా మనం చూస్తున్నాం, కథ కంటెంట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఒక పర్టికులర్ వెబ్సైట్ వాట్ ఎవర్ ఎవరో సమ్ XYZ ABC వెబ్సైట్ రాయడం వల్ల అది చూసి మానేస్తున్నారు సినిమా చూడడం. బుక్ మై షోలో టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ అంటే థ్యాంక్స్ టు బుక్ మై షో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సిలేషన్ పాలసీ కూడా పెట్టారు. లాస్ట్ మినిట్ విత్ ఇన్ 2 hours కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెళ్దాం అనుకున్న టైంలో ఈ రివ్యూ చూస్తారు ఆగిపోతున్నారు. రివ్యూస్ విషయం వచ్చింది కాబట్టి ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్. Yes. తక్కువ పాయింట్స్ రివ్యూ ఇచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, బానే ఉంది. Mm. సో అదే చాలా మంది మంచిగా రివ్యూస్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఎస్ ట్రూ. యా Mm. అండ్ నిజంగానే జనాలకి నచ్చని సినిమాలకి కూడా మంచి రివ్యూలు ఇచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు Yeah. అంటే అదే అంటే మన అంత డీటెయిల్ వెళ్ళొద్దు. రివ్యూస్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, హౌ ఇట్ వర్క్స్ ఆన్. అవన్నీ మనకు తెలిసినవి, అంటే ఇక్కడ ఓపెన్ గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. Right? సో దట్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. మంచి సినిమా కంటెంట్ కి సే సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, మంచి సినిమాకి కూడా తక్కువ ఇస్తున్నారు. ఇఫ్ దే ఆర్ హ్యాపీ, చెడ్డ సినిమా కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఓకే. ఎవరు తప్పది? ఇవాళ నా పొట్ట నేను నింపుకోవడం కోసం అని చెప్పి 100 మంది నేను రోడ్ల మీద కుటుంబాలను పడేయకూడదు కదండి. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ మై పెయిన్. నా పెయిన్ అని కదా, ఇండస్ట్రీ పెయిన్ చెప్తున్నా. మీరు అడిగారు కాబట్టి. యా యా ట్రూ. రివ్యూస్ వల్లే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది రాయండి హెడ్లైన్స్ లో. ఓకే. రివ్యూస్, కేవలం రివ్యూస్ వల్లే. ఫోన్లే ఒక చిన్న సినిమా, 1 కోటి రూపాయలు 2 కోట్ల బడ్జెట్ సినిమా తీశారు, థియేటర్కి రారు, ఏం చేయాలి? రేపు పొద్దున ఓటీటీకి అమ్ముకోవాలి. ఓటీటీకి అమ్ముకుంటే మినిమం 1 వీక్ రన్, లేకపోతే ఓటీటీ వాళ్ళు తీసుకోరు. 1 వీక్ రన్ ఉండాలి కంపల్సరీ. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఒక 25 టికెట్లు కొనుక్కొని ప్రొడ్యూసరు దాన్ని చింపుకొని అలా షో రన్ చేసుకుంటున్నారు. బా. ప్రతి చిన్న సినిమా పరిస్థితేనండి. ఎందుకంటే 1 వీక్, ఈ ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ థర్స్డే వరకు మినిమం 1 థియేటర్లోనో 1 మల్టీప్లెక్స్లోనో 1 సింగిల్ స్క్రీన్లోనో షో రన్ అవ్వాలి. ఓకే. సో కాసేపు ఈ రివ్యూలు అన్ని పక్కన పెడితే మీకు బాగా నచ్చిన సినిమా అంటే క్వాలిటీ వైజ్ కావచ్చు, స్టోరీ వైజ్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అన్ని బాగున్న సినిమా మీకు నచ్చి మేబీ అంటే లైక్ కొంచెం యావరేజ్ టాక్ రావడము, అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమా? చాలా ఒకటేంటంటే చాలా ఆర్ట్ మూవీస్ ఉన్నాయి. ఏమైనా మెన్షన్ 3 నేమ్స్? నా ఒకటి అది వెరీ రీసెంట్లీ హరోం హరా, కలెక్షన్ రాలేదు. సినిమా బాగుంది, మంచి టాక్ వచ్చింది, సినిమా కలెక్షన్ రాలా. తర్వాత ఇంకోటి వెరీ రీసెంట్ లేదండి, అంటే ఆర్ట్ ఫిలిం, అది చాలా మంచి సినిమా, కంటెంట్ బాగుంది, కథ బాగుంది, కాస్టింగ్ లేదని చెప్పి రాలా, కలెక్షన్స్ రాలా. ఓకే.